హాయ్ అండి. మనకిప్పుడు జుట్లు బాగా ఊడిపోతున్నాయి కదండీ! అది ఊడిపోకుండా బలంగా చక్కగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం రండి. ఒక 2 స్పూన్లు మెంతులు, కరివేపాకు, మందారపు రేకలు, కలబంద, మళ్ళీ ఇది గోరింతాకు ఇవన్నీ తీసుకున్నామండి. కొంచెం వేపాకు కూడా, ఎందుకంటే చెమట పట్టి కొంచెం దురదలాగా ఉన్నా తగ్గిపోతుందనేసి. ఇప్పుడండి మెంతులు నానబెట్టుకొని అవి మిక్సీకి వేసుకుంటూ ఇది మొత్తం జెల్‌లాగా తీసుకోవాలండి. అలోవెరా మొత్తము ఇలా లైట్‌గా గీరుతూ ఉంటే అలా జిగురులాగా వస్తుంది. ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లో అది కూడా వేసుకొని మెత్తని పేస్ట్‌లా పట్టుకోవాలండి అది బాగా. అదిగోండి ఆ విధంగా అలోవెరా జెల్ మొత్తము ఆ మెంతుల మిశ్రమంలో వేసుకొని అదిగోండి ఆ విధంగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు మందారం పువ్వులు తీసుకొని వాటి రేకల్ని విడివిడిగా రేకల్లాగా తీసుకోవాలండి. మొత్తం తుంచుకొని విడివిడిగా చేసుకొని ఆ రేకలు కూడా తీసుకొని ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్గా పట్టుకున్నాం కదా, దీన్ని ఆ విధంగా పేస్ట్ లాగా రావాలి. ఎందుకంటే బరగ్గా ఉన్న ఆయిల్లో ఇది అవ్వదు కాబట్టి. ఇప్పుడు గిన్నె తీసుకొని, స్టీల్ గిన్నె అయితే బాగుంటుంది, ఆయిల్ పోసుకొని మనం తలకి పెట్టుకునేది కదా కొబ్బరి నూనె కదా, అవి మనము వంట పాత్రల్లో కాకుండా ఒక స్టీల్ది ఏదన్నా తీసుకుంటే బాగుంటుంది. దాంట్లో నేను 150 ml కొబ్బరి నూనె తీసుకున్నానండి. దాంట్లోకి అదిగోండి ఒక 2 టీ స్పూన్లు మెంతులు మాత్రమే తీసుకున్నాను. అవి నానబెట్టి ఇగో ఈ విధంగా అలోవెరా జెల్ వేసుకొని పేస్ట్ లాగా పట్టుకున్నానండి. పట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసి సిమ్ములోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలండి. ఈ విధంగా బాగా కలుపుతూ ఆయిల్లో ఈ విధంగా కలిసిపోవాలండి బాగా. అది బాగా వేగినాక ఇదిగోండి గోరింటాకులు, కరివేపాకులు, చిన్న కొంచెమంత వేపాకులు వేసాను నేను, ఊరికే మంచిగా ఉంటుందని. మందారం ఆకులు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మందారం ఆకులు వేసాను. మందారం ఆకులు తొందరగానే వాడిపోతాయి కదా, అందుకని. అది మన ఇష్టం అండి, మందార ఆకులు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మనం ఆయిల్ని బట్టి ఆ క్వాంటిటీ వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వేగిపోయాయి చక్కగా. ఆయిల్ చూసారా రంగు మారిపోయింది. వీటి రసం అంతా ఆయిల్లో దిగి చక్కగా ఈ విధంగా ఉంటుంది. అయిపోయినాక వడగట్టుకోవాలండి. వడగట్టుకుంటే మనకి ఇంకా ఆయిల్ రెడీ అవుతుంది. చల్లారాకే వడగట్టుకొని మనము ఒక జార్లో స్టోర్ చేసి పెట్టుకుని మనకు కావలసినప్పుడల్లా తలకి పెట్టుకుంటే, ఎక్కువ రోజులు కాకపోయినా ఒక నెల రోజులకోసారన్నా ఈ విధంగా చేసి పెట్టుకుంటే మన జుట్టు చక్కగా ఉంటుందండి. ఈ విధంగా చేసి చూడండి. కామెంట్లో ఎలా ఉందో చెప్పండి.